మీలో ఎంతమంది కార్ డ్రైవింగ్ చేయాలనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఎప్పటినుంచో నా డ్రీమ్ అనమాట కార్ డ్రైవ్ చేయాలని చెప్పి ఫైనల్గా కార్ డ్రైవింగ్కి అయితే వెళ్ళిపోయా. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇది 4th డే నేను కార్ డ్రైవింగ్ చేయటం. 4th డేకి చాలా ఇంప్రూవ్మెంటే కనిపించింది. వేరే వాళ్ళ అయితే డ్రైవర్స్ పక్కన కూర్చొని మనకి కార్ అయితే మన హ్యాండ్ ఓవర్ చేయరు. కానీ నేను కొంచెం నడుపుతున్నానని చెప్పి తనకి కాన్ఫిడెన్స్ వచ్చినట్టుంది. అందుకే నాకు కార్ ఇచ్చేసాడనమాట. ఇప్పుడు నేను ఓన్గానే నడుపుతున్నాను కారు. మెయిన్ రోడ్ మీద కాబట్టి నాకు ఏమీ అనిపించలేదు. కొంచెం ట్రాఫిక్లో నడపాలంటే కొంచెం భయంగానే ఉంటుంది. మెయిన్ రోడ్లో కాబట్టి నేను నడిపాను. ఇక్కడ ఏంటంటే మనకి 15 డేస్ కోర్సు. 15 డేస్లో మనకు కారు కంపల్సరీ వచ్చేసిద్ది. వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటే వెళ్తే సరిపోతుంది. నాకు ఇక్కడ ఓన్లీ ఒక క్లచ్ కొంచెం గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది. నాకు కాలు కూడా పెయిన్ వచ్చింది. కానీ ఫైనల్గా అవుట్పుట్ మాత్రం బాగా వచ్చిందనమాట. బాగానే నడుపుతున్నాను. ఇంక ఇది అలసిపోయా కదా, చాలాసేపు నడిపాను. ఈరోజైతే అలసిపోయాను. అందుకని చెప్పి నేను దోశ తిన్నాను అనమాట. వచ్చిన తర్వాత స్నాక్స్ అంటే నేను ఏదైనా ఈవినింగ్ టైము దోశ కానీ ఇడ్లీ కానీ ఏదైనా తింటానన్నమాట. అందుకని మా పాప దోశ వేసుకొచ్చింది. నువ్వు అలసిపోయావు మమ్మీ, ఇంకా దోశ తిను అన్నట్టు నా దగ్గరికి తెచ్చిచ్చింది. నేను అడగలేదు కానీ తనే తెచ్చిచ్చింది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి మీ బ్లెస్సింగ్స్ కావాలి. అందుకని చెప్పి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.